పాత్రికేయుల మనోభావాలు దెబ్బతినే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాత్రికేయులకు తక్షణం క్షమాపణ చెప్పాలని రాయదుర్గం ఏపీడబ్ల్యూజే సంఘం నాయకులు ఆవుల మనోహర్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద పాత్రికేయ సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాత్రికేయులపై చేసిన దురుసు వ్యాఖ్యలపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపీ విజయసాయిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులపై దురుసుగా మాట్లాడిన విజయసాయిరెడ్డి, జర్నలిస్టులపై దురుసుగా మాట్లాడిన విజయసాయిరెడ్డి, జర్నలిస్టులను దురుసుగా మాట్లాడిన విజయసాయిరెడ్డి, డౌన్ విత్ విజయసాయిరెడ్డి, డౌన్ విత్ విజయసాయిరెడ్డి, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, కాపాడండి పత్రికా మీడియా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా మీడియా స్వేచ్ఛను, క్షమాపణ చెప్పాలి విజయసాయిరెడ్డి, క్షమాపణ చెప్పాలి విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జర్నలిస్టులపై దురుసుగా మాట్లాడారు. ఇటీవల మీరందరూ కూడా టీవీలో వేదికగా చూశారు. ఎంత దుర్మార్గంగా ఆయన వ్యక్తిగతంగా మనుషుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడారు. జర్నలిస్టులు ప్రజల కోసమే, ప్రజలకు అనేక విషయాలను వెలుగులోకి తీసుకురావడం కోసమే పనిచేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. మరి అట్లాంటి జర్నలిస్టులు ఒక కథనాన్ని ప్రచురిస్తే దానిపైన ఏదైనా వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉంటే లీగల్గా కోర్టుల్లో తేల్చుకోవచ్చు. కానీ అలా కాకుండా వ్యక్తిగతంగా ఈరోజు ప్రధానమైనటువంటి ఛానళ్ళకు సంబంధించినటువంటి ప్రముఖ జర్నలిస్టులని పేరు పెట్టి వ్యక్తిగతంగా వాడు వీడు అంటూ ఇష్టానుసారం మాట్లాడినటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైనటువంటిది. రాయదుర్గంలో ఉన్నటువంటి జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రాజ్యసభ సభ్యులైనటువంటి విజయసాయిరెడ్డి గారు మరి పత్రికా విలేకరులు ఎవరైతే ఉన్నారో మీడియా వాళ్ళందరినీ కూడా విధవలంటూ మరి తల్లులతో పాటు అక్కలతో పాటు ప్రతి ఒక్కరిని కూడా విచక్షణ రహితంగా కూడా మాటలతోనే కొట్టడం జరిగింది. మరి ఇంత దుర్మార్గమైనటువంటి మాటల్లో నేను ఎప్పుడూ వినలే. ఒక ఇంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఇది దుర్మార్గం. వెంటనే విజయసాయిరెడ్డిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా.